యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన భారీ పేలుడు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేసింది. విజయలక్ష్మి క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ అండ్ వర్క్స్లో తయారీ కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది మంటల్లో చిక్కుకొని తమ ప్రాణాలు కోల్పోయారు. మరొక 6 తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ అగ్నిమాపక దళాలు అలాగే పోలీసులు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అవ్వడం, అక్కడ సంఘటన జరిగినటువంటి అరగంటలోనే అక్కడికి చేరుకోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేసి క్షతగాత్రులను మంటల్లో చిక్కుకున్న వాళ్ళని సమయానికి కాపాడి వాళ్ళని హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. అత్యవసరమైనటువంటి చికిత్స కోసం కేజీహెచ్కి 6 తరలించారు. ఈరోజు వాళ్ళ హెల్త్ కండిషన్ అప్డేట్ కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒకే కుటుంబంలో 3 మరొక వ్యక్తి కూడా ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరొక 2 వాళ్ళ వ్యక్తిగతమైన పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల మెడికవర్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒకరి పరిస్థితి మాత్రం 90% బర్నింగ్ ఉంది కాబట్టి వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది, అబ్జర్వేషన్లో ఉంచామని కూడా చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ నిన్న ఘటన గురించి వింటే ప్రతి ఒక్కరు తీవ్రంగా ప్యానిక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కోటవరట్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసపట్నంలో కొండ చివరన అంటే కొండకి ఆనుకొని చుట్టూ ఉన్నటువంటి చెట్ల మధ్య ఒక తయారీ కేంద్రం ఉంది. ఇది 20 సంవత్సరాల నుంచి కూడా రన్ అవుతున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్డ్ అని కూడా నిన్న హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే సేఫ్టీ ఆడిట్కి సంబంధించి కూడా ఇప్పుడు మానిటరింగ్ జరుగుతోంది. ఇది ఒక్కటే కాదు, ప్రమాదం జరిగిన తర్వాత అలర్ట్ అవ్వడం కన్నా ముందస్తుగానే అలర్ట్గా ఉంటే ఇలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు దీనిపైనే ప్రభుత్వం ఫోకస్ కూడా చేసింది. సో ఇలా విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ క్రాకర్స్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ నిన్న జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయి మరొక 6 తీవ్రంగా గాయపడి క్షతగాత్రులుగా మిగిలారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఇండస్ట్రీస్ ఎక్కడైతే రన్ అవుతున్నాయో సేఫ్టీ ఆడిట్ పైన కూడా ఇప్పుడు మానిటరింగ్ చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళు కోలుకోవాలి అని భగవంతుడిని ప్రార్థిద్దాం. సో 8 మందికి కూడా ఎవరైతే ప్రాణ నష్టం జరిగినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఇమీడియట్గా 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా ప్రకటించింది. ఇమీడియట్గా హోంమంత్రి అనిత కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటి అనేది కూడా అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. మరొక వైపు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అలాగే నారా లోకేష్ కూడా ఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూనే నష్టపరిహారం కూడా ప్రకటించారు. క్షతగాత్రులకు ఇమీడియట్గా మెరుగైనటువంటి వైద్యం అందాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కూడా వైద్య అధికారులను అలర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ట్రీట్మెంట్లో చాలా మంది కోలుకునే పరిస్థితి ఉంది. ఒక పర్సన్ మాత్రం బర్నింగ్ 90% ఉండటం వల్ల అతని కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనా అనకాపల్లిలో నిన్న జరిగినటువంటి భారీ పేలుడు అగ్ని ప్రమాదం చాలా బాధాకరమైన విషయం. ఒకే ఘటనలో 8 మంది ప్రాణాలు పోయాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 తీవ్రంగా గాయపడి ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారు. ఆ బంధువులంతా కూడా వాళ్ళు కోలుకోవాలి అని పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. దేవుడా, ఒకవైపు ఎండ తీవ్రమైనటువంటి టెంపరేచర్ ఉంది, దీనికే తట్టుకోలేకపోతే ఇప్పుడు కాలిన గాయాలతో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు కూడా వర్ణనాతీతం అని చెప్పాలి. ఏదేమైనా సేఫ్టీ ఆడిట్ పైన ఖచ్చితంగా ఒక మానిటరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ప్రమాదాలు జరిగిన తర్వాత అందరూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు, కానీ ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఎప్పటి నుంచి లైసెన్స్ అధికారికంగా జరుగుతుందా, అనధికారికంగా ఈ కేంద్రాలు నడుస్తున్నాయా, అక్కడ సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు ఉంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, డైలీ షిఫ్ట్లో అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటున్నారు, వీటన్నిటిపైన కూడా ఒక మానిటరింగ్ జరగాల్సి ఉంది. సో ఇప్పుడు విజయలక్ష్మి ఫైర్ క్రాకర్స్ అండ్ వర్క్స్ తయారీ కేంద్రంలో కూడా ప్రతిరోజు ఒక 15 మంది వరకు వర్క్ చేస్తూ ఉంటారని తెలుస్తోంది. అయితే అదే సమయంలో లోపల కొంతమంది పనిచేస్తుంటే ఒక 3 మాత్రం అమౌంట్ తీసుకోవడానికి ఓనర్ని కలవడానికి బయటే వెయిట్ చేయడం వల్ల వాళ్ళు కాస్త ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఈ లైసెన్స్డ్ పరంగా చూస్తే కనుక జానకిరామ్ మామయ్య పుల్లయ్య గారి పేరు మీద ఈ కేంద్రం నడుస్తోంది. కానీ ప్రధానంగా దీని మానిటరింగ్ సిస్టమ్ అంతా మిగతా మేనేజ్మెంట్ వర్క్ చూసేదంతా కూడా జానకిరామ్ అనే వ్యక్తి. ఆయన కూడా చాలా తీవ్రంగా గాయపడడం వల్ల అబ్జర్వేషన్లో ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. నిన్న జరిగిన ఈ క్రాకర్స్ బ్లాస్ట్ ఇంజరీలో మనకి ఇక్కడికి 6 పేషెంట్స్ రావడం అనేది జరిగింది.
ఇందులో ముగ్గురు పేషెంట్స్కి ఒకరు 90% బర్న్స్, ఇంకొకరు 57% బర్న్స్ అండ్ ఇంకొకరు 30% బర్న్స్తో మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వీళ్ళు జల్లూరు నాగరాజు, ఈయనకి 90% బర్న్స్తో ఇప్పుడు మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐఆర్సీయూలో ఉన్నారు. సో ఇంకొక పేషెంట్ మనకి సియాదుల గోవింద్, దీనికి 30% బర్న్స్తో ఉన్నారు. ఈ బర్న్స్తో ఉండేటప్పుడు ఈ పేషెంట్స్ బాగానే ఉండి ఇప్పుడు రీసెంట్గా నైట్ మేము మెడికవర్ అనే హాస్పిటల్కి మేము వెళ్తామని, అది గవర్నమెంట్ వాళ్ళని మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసింది వాళ్ళ రిక్వెస్ట్ మేరకు. అండ్ మడగల జానకిరామ్ అనే పేషెంట్కి మనకి 57% బర్న్స్ ఉన్నాయి. ఈ పేషెంట్ కూడా మనకి ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. మన దగ్గర ఇంకా ఉన్న ముగ్గురు పేషెంట్స్ కూడా, ఒకరికి ఫ్రాక్చర్ బోత్ బోన్స్ లెగ్స్తో సంతోషి అనే పేషెంట్కి కాలు విరిగి ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళకి మనం ఇక్కడ రీసెంట్గా ఇప్పుడు సర్జరీ చేసి మనం ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్, మనం కన్సర్న్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ మెడికవర్కి ఇక్కడ సౌకర్యం లేరని వెళ్తున్నారా, లేదంటే వాళ్ళు లేదు, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్తో వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ 90% బర్న్స్ ఉన్న పేషెంట్ మన దగ్గరే ఉన్నారు. మన దగ్గర సౌకర్యాలు ఇంకా అంతకంటే ఎక్కువ % ఉన్న పేషెంట్ని మన దగ్గర ఉంచడం అనేది జరిగింది, మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, గవర్నమెంట్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ రిక్వెస్ట్ చేస్తే పంపించమని చెప్పారు, వాళ్ళని పంపించాం. మిగిలిన పేషెంట్లందరినీ మేము ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన పేషెంట్లో షరోని అనే పేషెంట్కి పెద్ద ఇంజరీస్ ఏమీ లేవు, బట్ అసలు ఏ బర్న్స్ లేవు. ఆ పేషెంట్ జస్ట్ అబ్జర్వేషన్ కోసం మన దగ్గర పెట్టుకోవడం అనేది జరిగింది. వేలంగిని రాజు అని, ఇది ఒక ఫ్యామిలీ మెంబర్సే, వేలంగిని రాజు, వేలంగిని షరోని అండ్ వేలంగిని సంతోషి, ఈ ముగ్గురు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. సంతోషికి మాత్రమే ఫ్రాక్చర్ బోత్ బోన్స్ లేకుండా ఇక్కడ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మిగిలిన రాజుకి, షలోనికి ఏ విధమైన మేజర్ ఇంజరీస్ లేవు. వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని 1 or 2 డేస్లో డిశ్చార్జ్ పెట్టేస్తాం. వాళ్ళని అబ్జర్వేషన్ కోసం మాత్రమే, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అవడం వల్ల అందరూ ఒక దగ్గరే ఉంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందని అందరినీ ఒక దగ్గరే అడ్మిట్ చేసి ఉంచడం అనేది జరిగింది. సార్ నిన్న ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి కోఆర్డినేషన్ కానీ ఎక్విప్మెంట్ అలర్ట్నెస్ అంతా ఎట్లా జరిగింది? వచ్చిన వెంటనే అందరినీ అలర్ట్ చేసి ఆల్ అక్యూట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని అంతటినీ అలర్ట్ చేసాం. ఫోన్ వచ్చిన మరుక్షణమే అందరినీ, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ని, డాక్టర్స్ని, ఎనస్టిస్ట్ని, ఇంటెన్సివిస్టుల్ని, ప్లాస్టిక్ సర్జరీ ఎంటైర్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఓపెన్ చేసి, నిన్న సండే, సో ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఓపెన్ చేసి థియేటర్ సిస్టర్స్ని అందరినీ మేము రెడీ చేసాం. వచ్చిన వెంటనే మీరు చూసే ఉంటారు చాలామంది, వచ్చిన 2 minutesలో పేషెంట్ని థియేటర్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చి వాళ్ళని వార్డుకి షిఫ్ట్ చేసుకోవడం అనేది జరిగింది.